నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. అమెజాన్లో లే ఆఫ్స్ మరోసారి టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఏఐతో ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇంతవరకు బానే ఉంది. అసలు సమస్య ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఐటీ ఎంప్లాయీస్ను తగ్గించుకుంటున్నాయి బడా కంపెనీలు. ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ కూడా లే ఆఫ్స్ రూపంలో పింక్ కార్డులను ఉద్యోగులకు అందజేస్తోంది. ఒకప్పుడు ఐటీ జాబ్ అంటే సొసైటీలో ఫుల్ క్రేజ్ ఉండేది. మంచి గౌరవం, వేలల్లో జీతం ఉండడంతో చాలామంది సాఫ్ట్వేర్ రంగంపై ఫోకస్ పెట్టారు. దీంతో వైట్ కాలర్ ఉద్యోగానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఏఐ ఎంట్రీతో అంతా సీన్ రివర్స్ అవుతోంది. ప్రపంచంలోనే పేరుగాంచిన ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ సైతం ఉద్యోగులపై భారీగా వేటు వేసేందుకు రెడీ అయ్యింది. దాదాపు 30,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం నుంచే తొలగింపులు స్టార్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈమెయిల్కు సంబంధించి ఉద్యోగులతో ఎలా కమ్యూనికేట్ చేయాలనే విషయంపై ఆయా విభాగాల నిర్వాహకులకు కంపెనీ ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇచ్చిందట. వచ్చే వారం 1000 మంది ఎంప్లాయీస్కు నోటీసులు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెజాన్లో దాదాపు 3,50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. లే ఆఫ్స్తో ఈసారి 10% మంది జాబ్స్ కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2020లో దాదాపు 27,000 మంది ఉద్యోగులను తొలగించింది. దాని తర్వాత ఇంత పెద్ద స్థాయిలో లే ఆఫ్స్ జరగడం ఇదే తొలిసారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. గత 2 ఏళ్లుగా కమ్యూనికేషన్స్, పాడ్కాస్టింగ్ సహా పలు విభాగాల్లోని ఉద్యోగులను దశల వారీగా తొలగిస్తూ వస్తోంది. మానవ వనరుల విభాగంలో ఈసారి 15% మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. కోవిడ్ క్రైసిస్లో అమెజాన్ భారీ స్థాయిలో రిక్రూట్మెంట్స్ చేపట్టింది. దీంతో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ సీఈఓ లే ఆఫ్స్ అస్త్రాన్ని సంధించినట్లు చెబుతున్నారు. అధిక మొత్తంలో జీతాలు తీసుకునే మేనేజర్ల సంఖ్యను తగ్గించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐ ఆధారిత కార్యకలాపాల పునర్నిర్మాణం నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నట్లు సమాచారం. కంపెనీ సీఈఓగా జెస్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏఐ శకం ప్రారంభమైందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా కూడా లే ఆఫ్స్ గండం ప్రస్తుతం ఐటీ ఉద్యోగాల పాలిట యమగండంలా మారింది.